అధ్యాయం 4వ వచనం నుంచి. ఆ మహిమ గుణాతీశములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందంట? లోకంలో అంతా కూడా దురాశ, భ్రష్టత్వం, లోకం అంతా కూడా నిండిపోయింది. కానీ మనల్ని సేవ్ చేస్తుందంట. ఏంటి? వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు. అంటే మనకి విశ్వాసం వస్తుందా? రాదా? రాదు. దైవ స్వభావం మనం ఎక్కడ అని మనకి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది కదా. కీర్తనలు 82వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వద్దాం. కీర్తనలు 82వ అధ్యాయం, మళ్ళీ అక్కడికి వెళ్దాం. 82 మొదటి వచనం చూద్దాం. హల్లెలూయా. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎవరి మధ్యనంట? దేవుని స్తోత్రం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంటే ఎవరు? వీళ్ళంతా కూడా మనమే. దేవునికి స్తోత్రం. మన మధ్యన దేవుడు తీర్పు తీర్చడానికి ఎవరికి? లోకానికి అవకాశం ఇస్తుంది. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుని సమాజంలో దేవుడు నిలిచున్నాడు, దైవముల మధ్యన. అంటే మనల్ని సంబోధిస్తుంది అక్కడ. అంటే మనము దైవములను ఒప్పుకుంటున్నాం కదా. మనం ఇప్పుడు ఇక్కడికి వద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. 2 పేతురు మొదటి అధ్యాయము 4వ వచనం దగ్గరికి వద్దాం. లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క స్వభావంలోనికి, దేవుని యొక్క మార్పులోనికి, దేవుని యొక్క ధన్యతలోనికి మనము రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దీనికి ఏం కావాలి మనకు? దేవుడు ఏం కావాలో ఇక్కడ చెప్తుండు. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలంటే మనకి? దేవునికి స్తోత్రం. జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు. హల్లెలూయా. జాగ్రత్తగా విశ్వాసం పెట్టినప్పుడు మనకు కావాల్సిన వాగ్దానాలు నెరవేర్చబడి భ్రష్టత్వంలో నుంచి మనం తప్పించబడతామంట. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మనం చేస్తున్నాం ప్రార్థన కదా. ముందు ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. ఏం రావాలని కదా. దేవునికి మహిమ కలుగు. ఎవరికి ఇచ్చినట్టు మీరు అందరూ? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగుందాక. మేము కూడా కదా. ఎందుకు అంటే దేవుడు పరిపాలించే పరిపాలన రావాలి. ఆయన పరిశుద్ధులే పరిపాలించారు. ఎవరు పరిపాలించినా పరిపాలన కరెక్ట్ గా ఉండదు. దాని అందుకే అంటారు మీ పరిశుద్ధులు పరిపాలిస్తారు అంటారు. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. ఏం కావాలంటే మనము పూర్ణ జాగ్రత్తతో వెతకాలి. ఏం వెతకాలి? విశ్వాసాన్ని వెతకాలి. విశ్వాసము మనకు కనబడుతుందా? దేవునికి స్తోత్రం. అసలు కనబడతా. విశ్వాసం ఎప్పుడు మన బిడ్డలు కలెక్టర్లు అయిపోయింది. దేవునికి స్తోత్రం. కనబడుతుందా? మంచి వివాహాలు జరుగుతాయి, మంచి అద్దెలు వాళ్ళకు ఉంటుంది. కనబడుతుందా మనకి? కనబడతలేదు. మన బిడ్డలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళు టాపర్ ర్యాంకర్ గా నిలబడతారు. కనబడుతుందా? కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు? ఇంకా అవి జరగలేదు. ఏమో ఎప్పుడు జరుగుతాయో, జరిగినప్పుడు జరుగుతాయి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం. ఇంకేం కావాలంట మనము? విశ్వాసం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనునది హల్లెలూయా. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నమనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షింపబడు వాటి యొక్క ఆమేన్. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ చాలా మందికి ఇష్టం ఉండదు, నాకు కూడా ఇష్టం ఉండదు. మనం ఏమంటాం? ప్రార్థన చేయంగా నీది జరిగిపోను కాక. కానీ దేవుడు ఏమంటాడు?
జస్ట్ బాగుంది ఇస్తానేను అంటే కూడా మనం ఏమంటాం వద్దట్లా అబ్బా అనగానే మాకు కావాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనులకు దేవునికి స్తోత్రం. ఏంటి మనకు కనబడని మన పిల్లల భవిష్యత్తు, మన ఒక మంచి ప్యాకేజెస్ వాళ్ళకి, మనకు కావాల్సిన మంచి గృహాలు కదా, మన బ్లెస్సింగ్, పరలోకపు రాజ్యపు ఆహ్వానము, సింహాసనము దేవుడిది కదా, ఇవన్నీ మనకు కావాల్సినవి రుజువై ఉన్నాయి అవన్నీ కూడా, కానీ కనబడట్లేదు. దేవుడు ఒకటి అంటుండే, ఏమంటుండే, దేవునికి మహిమ కలుగుందాక నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపాలని మనము 100% విశ్వాసంతో చూస్తామంట. ఈ యొక్క నిరీక్షింపబడి వాటి యొక్క పదార్థాలని మనం చూడాలి అంటే దేవునికి మహిమ కలుగుందాక 3వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగుందాక ఏం చేయాలంట? దేవుని వాక్యము వలన నిర్మాణము అయినవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత. దేవునికి మహిమ కలుగు. ఏ పదార్థం కావాలి వాక్యంలో? నాకు ఒక మంచి అల్లుడు అనే పదార్థం కావాలి, నాకు ఒక కోడలు అనే పదార్థం కావాలి, నాకు ఒక బిడ్డల భవిష్యత్ అనే పదార్థం కావాలి. ఏది కావాలి? మనకి ఏం కావాలి? వాక్యంలో నుంచి ఆ సెంటెన్స్ మనం తీసుకొని ఎత్తి పట్టి, దేవా మాకు మాత్రం కనబడట్లేదు, నువ్వు మాత్రం మాకు